అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 23 సోమవారం నాడు వృశ్చిక రాశి వారి జాతక ఫలితాల గురించి అయితే వివరంగా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటటువంటి ఒక చిన్న లైక్ అనేది నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. మరి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రోజున చాలా ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి మార్పులు మీ జీవితంలో మీరు చూడబోతున్నారనే చెప్పుకోవచ్చు. మరింతకీ ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదంటే ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చండి. మీ ప్రవర్తనలో, మీ మాట తీరులో, మీ ఆలోచన విధానంలో అడుగడుగునా కూడా ఎన్నో మార్పు చేర్పులు అనేవి ఈ రోజున మిమ్మల్ని పలకరించబోతున్నాయి. అసలు ఇంతగా మీ జీవితాన్ని ప్రభావితం చేయబోయేటటువంటి ఆ సంఘటనలు ఏమిటి? అసలు మీ జీవితంలో ఒక ఊహకందినటువంటి మార్పు తీసుకురాబోయేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఈ రోజున. ఆ వ్యక్తి ఎవరు? ఇప్పటి వరకు మీ జీవితం ఒక ఎత్తు అయితే ఈ రోజున మొదలయ్యేటటువంటి జీవితం మరొక ఎత్తులా మీకు అనిపించవచ్చు. ఇందులో ఎలాంటి సందేహం లేదండి. ఇప్పటి నుండి మీరు పూర్తిగా భిన్నమైనటువంటి మనుషులుగా కొత్త ఆలోచనలతో కొత్త ఉత్సాహం మీలో మొదలవబోతుందనే చెప్పుకోవాలి. అలాగే ఈ రోజున సానుకూలమైనటువంటి మార్పులు తీసుకురాబోతున్నారనే చెప్పుకోవాలి. ఇంతకీ మీ జీవితంలో రాబోతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరనే తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. మరి ఆ వ్యక్తి వలన మీకు ఏదైనా నష్టం ఉందా, లేదంటే మీకు ఏదైనా మంచి జరగబోతుందా, అసలు మీలో కలిగేటటువంటి మార్పులు ఏంటి అనేటటువంటి అంశాల గురించి ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ రోజున మీ జీవితం, మీ ఇంట్లో జరిగేటటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ఈ వీడియో ద్వారా అయితే మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి వీడియోను మనసు పెట్టి వినండి. ఈ రాశికి ఏంటంటే ఎప్పుడూ కూడా వీరి యొక్క మనస్తత్వం కావచ్చు, లేదంటే ఈ రాశిలో ఉండేటటువంటి గుణగణాలు కావచ్చు, ఏమిటో తెలియదు కానివ్వండి, వీరు ఎప్పుడూ కూడా కష్టాలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే వీరు జాతక పరంగా చూసుకున్నట్లయితే వీరిని అదృష్టవంతులుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడూ కూడా అందరికీ సహజంగా వస్తుంటాయి. కానీ వీరికి ఏంటంటే సహజంగా కష్టంలో వీరు ఉన్నప్పటికీ కూడా డబ్బు పరంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వీరు ఫేస్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా వీరికి బాధ అనిపించేటటువంటి సంఘటనలు అయితే ఎక్కువగా వీరిని పలకరించవన్నమాట. ఎందుకంటే వీరిలో ఉండేటటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి పరంగా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారై ఉంటారు. అలాగే కొంతమంది పేదవారు ఉంటారు, మధ్యతరగతి వారు ఉంటారు. అయినప్పటికీ ఏంటంటే మీకు ఏదైనా సమస్య ఉన్నా, కష్టం ఉన్నా ఏంటంటే అండి పెద్దగా మిమ్మల్ని ఎక్కువగా కింద పడేసేలా ఉండవన్నమాట. జీవితంలో సామాన్యమైనటువంటి మనిషి ఎన్ని కష్టాలను, ఎన్ని అవమానాలను అనుభవించాడో అటువంటి కష్టాలన్నీ కూడా మీరు మీ జీవితంలో ఎదుర్కొంటూ వస్తున్నారే. చిన్నప్పటి నుండి చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటటువంటి వారిగా ఈ రాశి వారు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తి ఉన్నా కానీ వీరి వెనక ఉన్నటువంటి కష్టం ఏంటి అనేది వీరికి బాగా తెలుసు. మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం అనేది మీరు కలిగి ఉంటారని. ఇక కష్టపడి పనిచేసేటటువంటి మనస్తత్వం, నీతి, నిజాయితీ, ధర్మం మీరు నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటాయి. ఇక ఎంత అదృష్టవంతులో మీరు అంతకు మించినటువంటి చాలా గొప్ప కష్టజీవులను కూడా చెప్పుకోవాలి. మీకు చిన్న వయసు నుండే బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయండి. కష్టాలు అనేవి నీడలా వెంటాడుతూ ఉంటాయి. అయితే మీరేంటంటే ఈ కొత్త సంవత్సరం ప్రారంభమైంది, కొత్త సంవత్సరం నుండి అయినా మా జీవితం ఏదైనా బాగుంటుందేమో అని చెప్పి అనుకున్నారు. కానీ మీ ఆశలన్నీ కూడా అడియాసలుగా మారుతున్నాయి. అంటే ఎక్కడ వేసినటువంటి పనులు అక్కడే ఉన్నట్లుగా పనులన్నీ కూడా చివరి క్షణంలో అయిపోతున్నాయి అనుకున్నటువంటి టైంలో అది చేజారిపోవడం, డబ్బు వచ్చినట్లే వచ్చి అది కూడా ఖర్చు అయిపోవడం, ఇటువంటివి జరుగుతూ మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది ఈ సంవత్సరం కూడా. అయితే ఈ రోజున ఒక కొత్త వ్యక్తి గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ రాశి వారు మొట్టమొదటి నుండి కూడా మీ పనుల్లో, మీ లోకంలో మీరు బాగా నిమగ్నమై ఉండిపోతారండి. అయితే మీలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మిమ్మల్ని గమనించినట్లయితే కనుక చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చక్కని రూపలావణ్యం కలిగి ఉంటారు. చూడగానే ఎవరినైనా కానీ వీరి రూపానికి, వీరి ప్రవర్తనకు తప్పకుండా దాసోహం అవ్వాల్సిందే. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. అంత మంచి రూపం అనేది మీ సొంతమనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున మీకు బాగా కలిసి వచ్చేటటువంటి రంగు వచ్చేసి ఆకుపచ్చ, నీలం. అలాగే కలిసి వచ్చేటటువంటి దిక్కు, ప్రయాణం పడమర, అలాగే తూర్పు. అలాగే కలిసి వచ్చేటటువంటి సంఖ్యలు 7, 8. అలాగే ఈ రోజున మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన గురించి కూడా తెలుసుకుందామండి. అలాగే ఈ రాశికి చెందినటువంటి మగవారు కూడా చాలా హుందాగా, ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఈ రాశి వారు చాలా అద్భుతంగా మాట్లాడమే కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా వీరితో మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి యాటిట్యూడ్ని కలిగి ఉంటారు. అలాగే స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఎదుటివారు ఏదైనా మోసం చేస్తే వారిలో ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టి ఇలా చేయడం మంచిది కాదని చెప్పి నచ్చజెప్పేందుకు కూడా ప్రయత్నిస్తారు.
ఇక మీ యొక్క దైవ నిర్ణయాన్ని, విధిని చాలా చక్కగా అంటే దైవ విధిని మీరు కూడా మార్చేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి మనుషులని చెప్పుకోవాలి. అంటే ఏంటంటే, మాకు కానటువంటి పనంటూ ఏదీ లేదు. మేమేదైనా కానీ ఇష్టంగా చేస్తాం, ధర్మపరంగా చేస్తాం, న్యాయపరంగా చేస్తాం. కాబట్టి మేము అనుకున్నటువంటి పనిని సాఫీగా సాగిపోయే విధంగా భగవంతుడు కూడా మమ్మల్ని అనుగ్రహిస్తాడనేటటువంటి ఒక మంచి ధైర్యాన్ని మీరు కలిగి ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి ఈ రోజున. ఎందుకంటే మీకు ఏదైనా కానీ మీరు ఊహించినటువంటి ఒక సంఘటన ఈరోజు మిమ్మల్ని పలకరించబోతుందని చెప్పుకోవాలి. అయితే ఆ సంఘటన ఏంటంటే, ఈ రోజున మీరు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ఉదాహరణకు చెప్పాలి అంటే కనుక ఏదైనా కానీ మీకు ఇప్పటి వరకు జరగనటువంటి ఒక సంఘటన కావచ్చు, లేదంటే మీరు ఊహించినటువంటి ధనలాభం అనేది మీకు కలగడం, ఒకంత అదృష్టం, ఒకంత మీకు దురదృష్టం కూడా కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొంతమంది వ్యక్తులకు ఏంటంటే అనూహ్యమైనటువంటి ధన సంపదలు కలగబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ, లేదంటే మీకు అసలు దక్కకూడదు, దక్కాల్సినటువంటి అవసరం మీకు ఇంకా లేదు అనేటటువంటి ఆస్తిపాస్తులు మిమ్మల్ని పలకరించడం, ఇటువంటివి అనూహ్యంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. మీకు కూడా తెలియనటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. దీని ద్వారా మీరు చాలా ఆనందిస్తారు. సంపాదన కూడా రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడని చెప్పుకున్నాం కదా. మరి ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటటువంటి లాభం అనేది కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. అంటే ఆ వ్యక్తి ఇచ్చేటటువంటి సలహానో, ఆ వ్యక్తి చెప్పేటటువంటి ఒక మంచి మాటో ఏదో ఒకటి మీకు ఉపయోగపడుతుంది. కొంతమంది కొత్త వ్యక్తులు కూడా మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. ఈ రోజున మీ రాశి వారికి ఏదైనా కానీ అంటే ఈ రోజున వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద ఎవరైనా మీరు తిరుగుతున్నప్పుడు ఏంటంటే అనుకోనటువంటి పరిచయాలు అనేవి కూడా ఈ రోజున మీకు ఎదురు కాబోతున్నాయి. అలా అనుకుంటున్నటువంటి పరిచయాలే మీ జీవితాల్లో ముందు ముందు రోజుల్లో ఒక మంచి ఒక స్నేహపరంగా ఒక స్నేహబంధం కావచ్చు, లేదంటే ఒక ప్రేమికుడో ప్రేమికురాలో కావచ్చు, ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా ఈ రోజున మీ జీవితంలో బలమైనటువంటి ఒక బంధాన్ని అయితే మీ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీ జీవితంలో ఈ రోజున ఒక కొత్త అధ్యాయాన్ని కూడా మీరు ప్రారంభించినట్లుగా మీకు అనిపిస్తుంది. అలాగే కొంతమంది వ్యక్తుల ద్వారా మీకు వారు బాగా నచ్చడం కానీ మీకు వారి మాట తీరు ఇంప్రెస్ అయిపోవడం, అలా హుందాగా మీరు వారి పట్ల ప్రవర్తించడం, వారి మాటలో ఉన్నటువంటి నిజాన్ని మీరు తెలుసుకోవడం, ఇటువంటివన్నీ కూడా ఈ రోజున మిమ్మల్ని ఎక్కువగా ఎదుటి వ్యక్తులకు ఆకర్షితులుగా అయ్యేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు, వారి యొక్క చురుకుదనం కావచ్చు, వారి యొక్క అందం కావచ్చు, మీ యొక్క హుందాతనం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయంలో ఏంటంటే ఆ నూతన వ్యక్తులు మీకు బాగా ఆకర్షితులవుతారు. అలాగే వారు ఏంటంటే ఎలాగైనా మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు కూడా మీతో పదే పదే చేస్తారు. అలాగే మీకు మీ యొక్క ఫోన్ నెంబర్కు తెలుసుకొని తరచుగా మాట్లాడే ప్రయత్నం చేయడం, ఎంత మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా మీరే మా ప్రపంచం అని చెప్పేసి అవతల వారి ద్వారా మాట చెప్పించడం, ఇటువంటివి జరుగుతాయి. ఇటువంటి అనూహ్యమైనటువంటి పరిణామం అనేది మీ జీవితంలో ఒక సరికొత్త పరిణామంగా చెప్పుకోవచ్చు. అది స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉండడం కానీ, లేదంటే ఒక శ్రేయోభిలాషిగా మాట్లాడడానికి సిద్ధంగా ఉండడమే తప్ప తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడేటటువంటి స్వభావం అయితే కానే కాదండి. కాబట్టి మీరు కూడా చక్కగా ఆ యొక్క స్నేహ బంధాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించవచ్చు. అలాగే ఈ రోజున మీరు కొత్తగా ఏదైనా చేయాలనేటటువంటి అంటే ఒక కొత్త పనిని స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటారు. ఇక ఈ రోజున ఫ్యామిలీకి కూడా చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. కుటుంబాన్ని అన్నిటికంటే కూడా ఎక్కువగా చూసుకుంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఎంత పనిలో ఉన్నా కానీ కుటుంబం కోసం మీరు ప్రత్యేకమైనటువంటి సమయాన్ని అయితే కేటాయిస్తారు. అలాగే అవసరమైతే చేస్తున్నటువంటి పనిని కూడా కాసేపు పక్కన పెట్టి ఈ రోజున కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే జీవిత భాగస్వామి తరపు నుండి మీకు ఏదైనా కానీ ఇంతకుముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఏదైనా ఉన్నా కానీ అవి కూడా తొలగిపోతాయి. గతంలో పెట్టుకున్నటువంటి గొడవలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీ జీవితానికి మంచి జీవిత భాగస్వామి ద్వారా మంచి సలహాలు కూడా పొందేటటువంటి అవకాశాలు ఈరోజు కనిపిస్తున్నాయి. అలాగే మీరు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులను కూడా ఇంటికి రప్పించి ఒక మంచి అంటే బంధువులతో చాలా ఆప్యాయంగా పలకరించేటటువంటి సమయాన్ని కూడా ఈ రోజున మీరు కేటాయించబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే సోదర సోదరి మనలందరూ కూర్చొని బంధువర్గంతో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకోవడం, చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం ఇటువంటివి జరుగుతాయండి. ఇక ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే ఈ రోజున ఈ రాశి వారికి చాలా మంచి కాలం అని చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క నిలకడతనం, అలాగే మీ యొక్క మాట తీరు కూడా మీరు చేస్తున్నటువంటి పని దగ్గర మీ యొక్క పై అధికారులు గుర్తించి మిమ్మల్ని అభిమానించేటటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. అది మిమ్మల్ని మరింత ఉత్సాహపరుస్తుంది. అలాగే వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు గడిస్తారు. పెట్టుబడులు ఏదైతే పెట్టారో దానికి సంబంధించి మంచి లాభాలు ఈ రోజున మీరు గడిస్తారనే చెప్పుకోవాలి. అలాగే మీ జీవితంలో మీ ఇంట్లో ఈ రోజున
ఏం జరగబోతుందనేటటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ రోజు మీ జీవితంలో ఇప్పటి వరకు మీకు తెలియనటువంటి ఒక అనూహ్యమైనటువంటి ఒక రహస్యం అనేది మీరు తెలుసుకుంటారు. అది కూడా అంటే మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఒక దాచిపెట్టినటువంటి రహస్యాన్ని మీరు తప్పకుండా ఒక వ్యక్తి ద్వారా తెలుసుకుంటారు. అయితే ఇది మొదట మీకు కొంచెం కోపంగా అనిపించవచ్చు, కానీ ఆ తర్వాత ఏంటంటే ఆ రహస్యం మీరు తెలుసుకున్న తర్వాత కొంచెం కోపంగాను, అలాగే వారు మాతో ఎందుకు చెప్పలేదు అనేటటువంటి ఒక బాధ, ఇవన్నీ కూడా మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. అయితే బాధపడకండి, మీకోసం మీ మంచి కోసం చేశారని చెప్పి మిమ్మల్ని మీరు కొంచెం స్ట్రాంగ్గా ఒత్తిడికి గురి కాకుండా మనసునైతే రిలీఫ్గా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు మీ పనుల్లో మీ కుటుంబ బాధ్యతలు మునిగిపోయి ఉంటారండి. అలాగే ఈరోజు ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. అలాగే శివాలయానికి వెళ్ళి శివయ్యను దర్శించుకోండి. ఈ విధంగా చేసి చూడండి, మీ జీవితంలో మరిన్ని ఎక్కువగా శుభ ఫలితాలను అయితే పొందుతారు. మరి తెలుసుకున్నారు కదండి. తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.